ఇక కాకీలకు ఆరోగ్య భద్రత ఏది అన్న కోణం మాత్రం వినిపిస్తుంది. కాకీలకు ఆరోగ్య భద్రత దొరికేనంటే దొరకలేదు. వాళ్ళ మెడికల్ కార్డులు కూడా పనిచేస్తలేవు. వాస్తవంగా మెడికల్ కార్డులు కూడా పనిచేస్తలేవు వాళ్ళకి. ఆసుపత్రులకు 300 కోట్లకు పైగే బకాయిలు, వైద్యానికి నిరాకరిస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్, కార్పస్ ఫండ్ వినియోగంపై అనుమానాలు. మరి ఎందుకు తీసుకుంటున్నారా కార్పస్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి పోలీసు వాళ్ళు వైద్య నిమిత్తం పోతే ఇప్పుడు ఆ స్టేషన్లలో ఉంటారు, అంతో ఇంత ఉంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఎస్ఐల పరిస్థితి ఏంది? ఎస్ఐలైనా అటు ఇటో పోతారు. ట్రాఫిక్ కానిస్టేబుల్, హోంగార్డ్ల పరిస్థితి ఏంది? రాష్ట్ర పోలీస్ శాఖలో అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పెండింగ్లో ఉండడంతో వైద్య సేవలపై సందిగ్ధత నెలకొంది. ఈ హెల్త్ స్కీమ్ కింద సేవలు అందిస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రస్తుతం 300 కోట్లకు పైగా బకాయి పడినట్లు తెలిసింది. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆరోగ్య భద్రత పథకం అమలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం బకాయిల క్లియరెన్స్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ సిబ్బంది కోరుకుంటున్నారు. నామమాత్రపు చెల్లింపులు. రాష్ట్ర వ్యాప్తంగా 202 నెట్వర్క్ హాస్పిటల్స్లో పోలీసులకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. 13,000 గర్భిణీలకు ప్రసవాలు, ఇన్పేషెంట్ సౌకర్యాలు వంటివి కల్పిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నారు. అయితే బిల్లులు చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ప్రతి 3 నెలలకు ఒకసారి ఆసుపత్రులు హెచ్చరిస్తున్నాయి. 2023 అక్టోబర్ నుంచి బిల్లులు మంజూరే కాలేదండి. 2023 నుంచి మీకు కాపలా కాసే పోలీసుల పైన కూడా మీకు దయ లేకపోతే రాష్ట్రాలకి ఏం చేస్తారా? ఇక మీకు అనుమానం, మీకు రక్షక భటుల్లాగా ఉన్నారు కదా. మీరు ఏం చేయాలన్నా, ఒకరిని సర్వనాశనం చేయాలన్నా పోలీసు వాళ్ళనే యూజ్ చేస్తారు కదా. మరి ఆ పోలీసు వాళ్ళకు జబ్బు వస్తే ఆసుపత్రికి పోతే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఖమ్మంలో ఓ ఎస్ఐ చనిపోయింది కదా, ఏఆర్ ఎస్ఐ. యూసఫ్గూడ్లో ఒక ఏఆర్ఏఎస్ఐ చనిపోయింది కదా. అయినా మనకు సిగ్గు రాకపోయా. ఇప్పటికైనా వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తే వాళ్ళ కుటుంబాలను చూయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అనేక టెన్షన్స్ ఉంటాయి, అడగలేరు, ధర్నా చేయలేరు. నోరు విప్పి బయట అడిగితే ఊస్టు పదవి. అట్లుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్.